సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ స్థానం ఉండే ఛాన్స్ లేదంటారా? అంటే ఏం స్థానం అనుకుంటున్నారు ఇండియన్ ఎంప్లాయ్మెంట్ జనరల్గా పోయేది ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అదే కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు క్వాడ్ మీటింగ్లో కూడా కన్సుల్ జనరల్ రావాల్సింది, ఆవిడ అమెరికన్ కన్సుల్ జనరల్ రాలేదు, జూనియర్ పంపించేసింది. వీళ్ళంతా వాళ్ళ డిప్లొమాటిక్ మిషన్స్ అయినా లేకపోతే అమెరికాలో ఉన్న డొమెస్టిక్ సెంట్రల్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం ఓడబెక్కలేరు, కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఉన్న ఏజెన్సీస్ ఎంప్లాయీస్ అంతా ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు నీ ఎగ్జిస్టెన్స్ నువ్వు ఎందుకు కంటిన్యూ కావాలి ఉద్యోగంలో, యూ జస్టిఫై అని డోస్ ప్రతి ఒక్కళ్ళకు లెటర్స్ పంపించేసింది. సో దాంతో ఏమవుతుందనంటే అంత అడ్మినిస్ట్రేషన్ అంతా స్టాండ్ స్టిల్ అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఓకే, కొంతమంది ఏమంటాడు నెగ్లెక్ట్ ఇట్, ఏదో అనేస్తుంటాడు, అదే ఎలన్ మస్క్ వచ్చి ఏదో చూపించుకొని అన్నాడు, యూ నీడ్ నాట్ రిప్లై, యూ నీడ్ నాట్ వరీ అంటే సెకండ్ రిమైండర్ కూడా వచ్చేస్తుంది. ఆ రిమైండర్ ఎలా వస్తుంది అని అంటే ఇఫ్ యూ డోంట్ రిప్లై దెన్ యూ హ్యావ్ నో జస్టిఫికేషన్ టు ఎగ్జిస్ట్, దెన్ యూ విల్ బి టర్మినేటెడ్. సో ఇటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు అమెరికాకు పోనీకి ఒకటి ఎంప్లాయ్మెంట్ వైజ్, ఇంకోటి ఎడ్యుకేషన్ వైజ్, మిగతాది ఏంటంటే బిజినెస్ వైజ్. ఇక టూరిజం అనేది ఫ్రీ, అది డిఫరెంట్. అయితే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కు H1B వీసా మెయిన్, తర్వాత ఇప్పుడు స్టూడెంట్ వీసాకు F1 వీసాస్. వీళ్ళకు ఈ పీరియడ్లో కష్టాలు అవుతున్నాయి. అక్కడ ఉన్నోళ్ళకు వీసాల మీద ఉన్నోళ్ళకు కష్టాలు ఉన్నాయి, పోవాలని ఎదురు చూసే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. అక్కడ ఉన్నోళ్ళకి ఎలా ఉందంటే F1 మన H1B వీసా బైడెన్ టైంలో జస్ట్ 6 months బిఫోర్ ఇది ఎలక్షన్స్లో లిబరలైజ్ చేసేసి దాన్ని రెన్యూ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ కమ్ బ్యాక్ టు ద వాట్ ఎవర్ నేటివ్ కంట్రీ. వాళ్ళు పోవాలి, అక్కడ మళ్ళీ రీఅప్లై చేసుకొని రెన్యూ చేసుకోవాలి, వీసా తీసుకొని వెళ్ళిపోవాలి. బైడెన్ ఏం చేసిందంటే ఈజీ పద్ధతి అంటే యూ నీడ్ నాట్ గో బ్యాక్, దెన్ యూ కెన్ రెన్యూ ఇట్, ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కల్పించి వీళ్ళు రాగానే వాడు రిమూవ్ చేసేసిండు, నో యూ హ్యావ్ టు గో బ్యాక్. దాని తర్వాత ఇది ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో 2 years ఉండేది, తర్వాత దాన్ని ఎక్స్టెండబుల్ ఇంకో 1 year. దాని తర్వాత ఏమవుతుందంటే నువ్వు అప్లై చేసుకున్నప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్లో యూ కెన్ స్టే. ఓకే, దాని తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వెయిటింగ్ ఉన్నది కాబట్టి స్టే. ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ రద్దు చేసేసిండు. అంతే. ఇప్పుడు కొన్ని లక్షల మంది గ్రీన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అవును, ఇప్పుడు వాళ్ళంతా ఏదైతే ప్రాసెస్లు ఉన్నారో వాళ్ళంతా ఉండేవాళ్ళు అక్కడ. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అదే ఇప్పుడు వచ్చిన పెద్ద బాధ, వీళ్ళందరికీ స్టే పర్మిట్ లేకుండా దే హ్యావ్ టు గో బ్యాక్ అనేది. సో వాళ్ళంతా రావాల్సి వస్తుంది. సుమారు ఎంతమంది ఇలా రావాల్సి వస్తుంది సార్? అది అయితే దేర్ ఆర్ మోర్ దెన్ 1 million people. అంతున్నది. మస్ట్గా వెనక్కి రావాల్సిందని అంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు అనేది వాళ్ళు అంటున్నారు, ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. ఇంప్లిమెంటేషన్ కనుక రియల్గా జరిగితే అఫ్కోర్స్ ఇప్పుడు వేరియస్ కోర్ట్స్లలో వీళ్ళు కేసులు వేస్తున్నారు, అవన్నీ నడుస్తున్నాయి. అవన్నీ ఇట్ టేక్స్ సమ్ లాంగ్ టైమ్ ఆఫ్ కోర్స్. కట్ షాట్ కూడా చేయొచ్చు ఏదైనా, బట్ ఆన్ ద హోల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రావాల్సిందే బ్యాక్. 10 లక్షల మంది ఇండియన్స్, 10 లక్షల మంది ఉంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ 5 lakh వరకు ఎఫెక్ట్ అవుతుంది ఎట్ వేరియస్ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు నీ గ్రీన్ కార్డు అని అంటే అఫ్ కోర్స్ శాంక్షన్ ఆఫ్ ద గ్రీన్ కార్డ్స్ కొన్ని స్టేజ్లలో దేర్ విల్ నాట్ బి మచ్ ప్రాబ్లం. బట్ మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైందంటే ప్రాసెసింగ్ అంటాడు, ఇంతకుముందు ప్రాసెసింగ్లో ఉన్నావు కాబట్టి ఉండొచ్చు అంటాడు, ఇప్పుడు రిజెక్ట్ అనేస్తాడు, ఫినిష్. ఒక యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఈ సంవత్సరాల కింద ఏంటి కొంతమంది 10 ఏళ్ళ నుంచి వెయిటింగ్లో ఉన్నాయి కూడా కొన్ని. సో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. సో అదే చెప్తున్నాడు, 10 ఏళ్ళ వరకు ఓకే వదిలిపెట్టేసి ఈ రీసెంట్ 10 years ఉన్న వాళ్ళని తీసేసేమంటే రిజెక్ట్ చేయమంటే అయిపోయి. వన్స్ రిజెక్టెడ్ గో బ్యాక్ అంటాడు. తర్వాత ఇప్పుడు వేరియస్ కంపెనీస్లలో ఇంతకుముందు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత నీ 2 year కాకముందు అయిపోతే అంటే ఇంకొక దాంట్లో కంపెనీలో అప్లై చేసుకోవటం వల్ల జాబ్ వచ్చేది, దెన్ దే స్పాన్సర్ అనదర్ 2 years అలా వచ్చేది. ఇప్పుడు అలా లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి ఉద్యోగం ఇచ్చినా కానీ
ఈ వాళ్ళది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్రూటనైజ్ చేసి ఈ ఎందుకు ఇచ్చావు అవసరం లేదని వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఇమిగ్రేషన్ వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, కంపెనీ వాళ్ళు ఇచ్చిన. అవన్నీ అదే వేరియస్ ప్రాబ్లమ్స్ దానివల్ల. ఇప్పుడు ఇక మళ్ళీ పోయే వాళ్ళకు కూడా ఇంతకుముందు రిక్రూట్మెంట్ కంపెనీది అయితే ఇచ్చిందో ఆ అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ వీళ్ళు మళ్ళీ వెరిఫై చేసి రిజెక్ట్ చేయొచ్చు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, ఇక్కడ పోవాల్సిన వాళ్ళకి కూడా ప్రాబ్లం. ఇక స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఇక F1 వీసా మీద పోయిన వాళ్ళకి డిపెండెంట్కి కూడా వీసాలు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా కట్ చేసిండ్రు. తర్వాత వాళ్ళు క్యాంపస్లో ఎంప్లాయ్మెంటు 20 hours వాట్ ఎవర్ వీక్లీ అయ్యింది, అవి చాలా కష్టం. బయట ఇంతకుముందు పని చేసుకునే వాళ్ళు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, దే వర్ నాట్ సీరియస్. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ ఎవరు ఎలా తిరుగుతున్నారు, ఎక్కడ పోయి పని చేస్తున్నారు అంతా రికార్డ్ అవుతుంది. కొంతమంది అప్పుడు ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ కన్నా ముందు లాస్ట్ డిసెంబర్లో హాలిడేస్లో చాలామంది ఇండియాకి వచ్చి హాలిడేస్ స్పెండ్ చేసి మళ్ళీ పోటీకి ప్రయత్నాలు చేశారు. నేను అప్పటి నుంచే చెప్పాను, మీరు రాకండి, డోంట్ కమ్. పోయేటప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ అవుతాయి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో చూసి, ఓకే పలాని నువ్వు గ్యాస్ స్టేషన్లో పనిచేసావు, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్, యు ఆర్ వైలేటెడ్ ద లా, నో గో బ్యాక్, ఇలాంటి పంపించేసారు. కొంతమంది అయితే పేరెంట్స్ పాపం మామూలుగా ఏం చేస్తారు, రిటర్న్ టికెట్ తీసుకోరు, అక్కడికి వన్ వే టికెట్ తీసుకొని పోతారు. అక్కడ వాళ్ళ కొడుకు బిడ్డ వాళ్ళు ఏదో టికెట్ కొనిస్తారు, ఇటు వచ్చేస్తారు. కొంతమందికి అది కూడా జరిగింది, రిటర్న్ టికెట్ లేదు కదా, నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్, గో బ్యాక్. అంటే చాలా వేరియస్ ఇష్యూస్ మీద ఈ ఇమిగ్రేషన్ అథారిటీస్ దే కెన్ డిసైడ్. ఓకే, అది ఒరిజినల్గా మొదటి నుంచి ఉంది అథారిటీ. వీసా ఇవ్వటం అనేది ఓన్లీ అది పర్మిషన్ తప్ప అంటే ఫైనల్గా అలో చేసేది ఇమిగ్రేషన్ అథారిటీస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, ఇంతకుముందు ఒకసారి వీసా ఇచ్చేస్తే అయిపోయేది, పట్టించుకునేది లేదు. ఇప్పుడు అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అక్కడ పోయిన తర్వాత నీ వీసా ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వీసాలు వచ్చినావు, B1 వచ్చానో B2 వచ్చానో, అసలు నువ్వు బిజినెస్ వీసా గురించి వచ్చినావు, నువ్వు టూరిజంకి వస్తున్నావా, నువ్వు ఏ పాయింట్లోనైనా అక్కడ ల్యాండ్ కాగానే వాళ్ళు ఇమిగ్రేషన్ అథారిటీస్ చెక్ చేసి వాళ్ళు కనుక డిసైడ్ చేసి యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ ది పర్పస్ మెన్షన్ ఇన్ ది వీసా, యూ గాట్ వీసా ఫ్రాడ్యులెంట్లీ అనే డిసైడ్ కనుక చేసుకుంటే పంపించేస్తారు వాపస్. తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అదే, ఇప్పుడు OTP ఉన్నదండి. ఒకప్పుడు ఏంటంటే లిబరల్గా ఉండేవాళ్ళు, ఇది కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 year దాకా యూ కెన్ సర్చ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆ లోపు జాబ్ తీసుకుంటే మళ్ళీ వీసా ఎక్స్టెండ్ అయ్యి 2 years 3 years అవన్నీ క్లోజ్ చేసేసారు వీళ్ళు. సో అందుకని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ డ్యూరింగ్ దిస్ 4-year పీరియడ్. కొద్దిగా డిఫికల్ట్. ఈ 4 years తర్వాత మళ్ళీ కొంచెం సెటిల్ అయ్యే అవకాశం ఉంది, ఇదే పాలసీ కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో అవతల పార్టీ, అవతల ఒకవేళ డెమోక్రాటిక్స్ వచ్చినా కానీ మళ్ళీ. ఇప్పుడు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఈ పద్ధతుల వల్ల అమెరికాకు 100% అమెరికానే బెనిఫిట్ అవుతుంది అనేది లేదు. దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫర్ అమెరికన్, లాస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్కిల్డ్ మ్యాన్ పవర్ కనుక అక్కడ లేకపోతే సఫర్ అవుతుంది వాళ్ళ ఇండస్ట్రీ. వాళ్ళ కంపెనీస్ అని ఆల్రెడీ దే స్టార్టెడ్ కంప్లైనింగ్, రైట్, అప్పీలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పద్ధతిలో దే ఆర్ పుటింగ్ ప్రెషర్ ఆన్ దిస్ ప్రజెంట్ గవర్నమెంట్. ఇఫ్ యూ స్టాప్ ఆల్ దిస్ H1B వీసా రాకుండా, టెక్నికల్ అంటే స్కిల్డ్ పర్సనల్ ఎంట్రీ లేకుండా చేస్తే మనకు లాస్ అవుతుంది. వీ నీడ్ బ్యాడ్లీ. నువ్వు మేక్ ఇన్ అమెరికా అంటున్నావు, టు మేక్ ఇన్ అమెరికా యూ నీడ్ ది స్కిల్ పర్సనల్ కదా. మళ్ళీ అక్కడ నో అనేసి ఇక్కడ మేక్ ఇన్ అమెరికా అంటే ఎక్కడి నుంచి వస్తారు? యూ కెనాట్ ప్రొడ్యూస్. ట్రంప్ అనేది ఏంటంటే యూ ట్రైన్ దీస్ అమెరికన్స్, యా దట్ ఈస్ ట్రూ, దట్ టేక్స్ లాంగ్ టైం కదా. యూ కెనాట్ ప్రొడ్యూస్ ఆల్ ఆఫ్ ఏ సడన్. ఏది రాకెట్ సైంటిస్ట్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ప్రొడ్యూస్. ఇప్పుడు నాసాలో ఎంతమంది మన వాళ్ళే ఉన్నారు, ఆర్ చైనీస్ కూడా ఉన్నారు. సో వేరియస్ కంట్రీస్ నుంచి బ్రిలియంట్ పీపుల్, బ్రెయినీ పీపుల్, స్కిల్డ్ పీపుల్ వాళ్ళంతా వచ్చేసారు అక్కడ. సో వాళ్ళని కాకుండా ఇప్పుడు స్టాప్ చేసేసి నువ్వు ఇక్కడి నుంచి చేసేసి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసి ఇక్కడ అమెరికన్స్ని హైర్ చేసేసి ఇక్కడే తయారు చేయాలంటే అది కాదు అని ప్రెషర్ వస్తున్నది. బట్ ఎనీవే ఇప్పుడు ఈ 4 yearsలో ట్రంప్ పీరియడ్లో మాత్రం ఈ డిఫికల్టీస్ పర్టికులర్గా ఈ ఫస్ట్ ఇయర్లో మాత్రం ఉంటాయి.
దాని తర్వాత దాని రిజల్ట్ రిపర్కషన్స్ దాన్ని ఎలా ఉంటాయి, అడ్వర్స్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ బిజినెస్ కార్పొరేట్ లాబీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మళ్ళీ రిలాక్స్ చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోనే బోల్డన్ని రివర్స్ చేసుకున్నాడు అప్పుడే. అది ఏది కామన్. ఫస్ట్ టైము ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా బోల్డన్ని. కానీ ఇప్పుడు అట్టగా ఫస్ట్ టైం ఉన్న దానికని ఇప్పటికి ఈ మధ్య క్యారికల్చర్స్ కొన్ని వేశారు కదా. అలెన్ మాస్క్ కాళ్ళ దగ్గర ట్రంప్ ఉన్నాడని చెప్పి. సో అలెన్ మాస్క్ నడుపుతున్నాడు, అప్పుడు లేడు. ఇప్పుడు అలెన్ మాస్క్ వ్యవహారం మొత్తం నడుస్తుందని అంటారు. అదే అనేది అలెన్ మాస్క్ ద్వారానే చాలా ఇన్ఫ్లుయెన్స్ మాస్క్దే ఉండి ట్రంప్ ఇలా అంటున్నాడు అని చేస్తున్నాడు అని అన్నాడు. బట్ మాస్క్ అగెనిస్ట్గా రిపబ్లికన్ పార్టీలో బోల్డ్ అంత డెవలప్ అవుతుంది. ఓకే. సో బియాండ్ ఎ పాయింట్ కొంతవరకు ఏమైందంటే ఎనీ స్టాప్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనేది ఒకటి అపోజిషన్ వస్తుంది. అప్పుడు మస్కే ఉద్రబాబు అని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ స్టేజ్కి. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో వచ్చింది కాబట్టి ఇది చేస్తాను అది చేస్తాను. బట్ మస్కే H1B వీసా మీద అమెరికాకి వచ్చాడు సౌత్ ఆఫ్రికా నుంచి. సో తనకు తెలుసు, ఆయన ఓపెన్గా అన్నాడు కదా, ఐ విల్ డిఫెండ్ H1B వీసా లైక్ ఎనీథింగ్. ఒక స్టేజ్లో మిగతా హార్డ్ కోర్ రిపబ్లికన్స్ అయితే మస్క్ గోయింగ్ టూ ఫార్, మస్క్ని రిమూవ్ చేసేయాలని ట్రంప్కి అని చెప్పినట్టు ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్ లెట్ హిమ్ అని ట్రంప్ అనేసి. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మస్క్ ఇన్ఫ్లుయెన్స్ ట్రంప్ మీద చాలా ఉండి అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మస్క్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అమెరికన్ వేస్టేజ్ అంతా కట్ చేసి ఇప్పుడు ట్రంప్ ప్లాన్లో ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఈ విల్ బి అలౌడ్. బట్ మస్క్ యాంటీ ఇమిగ్రేషన్ లాస్లో మాత్రం మస్క్ అంత 100% యాంటీగా పోడు, మొదటి నుంచే వాయిస్ చేస్తున్నాడు. ఈజ్ నీడెడ్ ఫర్ అమెరికన్ ఎకానమీ, అమెరికన్ గ్రోత్. తప్పకుండా మనకు అవసరం, మనకు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలంటే మనకు H1B వీసాస్ ఆర్ వాట్ ఎవర్ అదర్ టైప్ ఆఫ్ వీసాస్ వీ నీడ్ దెమ్. అలా ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు ఎగనెస్ట్గా. అదైతే కరెక్టే. ఇప్పుడు చూసాం కదా ఎంతమంది ఆ మెక్సికో బార్డర్ నుంచి ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పోయి అన్నిటి ట్రంప్ అని అన్నాడు కదా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, తర్వాత ఇమ్మోరల్ యాక్టివిటీస్, తర్వాత వేరియస్ అదర్ యాంటీ నేషనల్ థింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవలాంగ్ డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ స్టాప్ చేయడానికి ఈ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళందరినీ చైన్ చేసి బేడీలు వేసి కాళ్ళకు అవి పెట్టేసి పంపించడం ఎందుకనంటే టెర్రరిస్ట్, డ్రగ్ మఫియా వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అటాక్ చేసే ఆస్కారం ఉన్నది కాబట్టి అందుకనే ఇటువంటి చేస్తున్నామని వాళ్ళు జస్టిఫై చేశారు. బట్ దేర్ షుడ్ బి ఎ డిఫరెన్స్. వాళ్ళంతా అదే కాదు కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ అదే అంత డిపోర్టేషన్ విత్ దిస్ కండిషన్ అంటూ అతను చేసేస్తున్నాను. ఒక అమెరికానే కదా సార్, ఇప్పుడు కెనడా చూస్తే అలానే ఉంది, తర్వాత యూకే చూస్తే అలా ఉంది, ఆస్ట్రేలియా చూస్తే అలా ఉంది. వీళ్ళందరూ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. మా ఉద్యోగాలు, మా ప్రాంతం, మా నిధులు, మా వ్యవహారం అన్నట్టుగా ఉంది. మరి ఇక గ్లోబలైజేషన్ అనేది బలహీన పడుతున్నట్టేనా? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ థింకింగ్, ఐడియాలజీ అవసరం వస్తుంది. అప్పుడు గ్లోబలైజేషన్ చేయటం వల్ల ఎక్స్ట్రా ట్రేడ్, బిజినెస్ వస్తుంది వాళ్ళకు, మల్టీనేషనల్ కంపెనీస్కు, తర్వాత వెస్టర్న్ కంట్రీస్కు, డెవలప్డ్ కంట్రీస్కి అనుకున్నారు. కొంతవరకు అది నిజమే జరిగింది. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియానే చూడండి, 25 years 30 years బ్యాక్ మన పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వీఆర్ అడ్వాన్స్డ్. అమెరికన్ సెటిలైట్స్ను మనం పంపిస్తున్నాము. ఒకప్పుడు మనం యూరోపియన్, ఫ్రెంచ్ గుయానా అక్కడ తీసుకుపోయి, లేకపోతే అమెరికన్ అక్కడ తీసుకుపోయి, నాసాలో తీసుకుపోయి ఏదో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వీఆర్ సెండింగ్ దేర్ సెటిలైట్స్ అండ్ వీఆర్ బిల్డింగ్ సెటిలైట్స్ ఎట్ వాట్ కాస్ట్? చీపర్. అవును, న్యాచురల్గా మరి ఇప్పుడు షిఫ్ట్ అయిపోతుంది కదా. సో దాంతో వాళ్ళు భయపడిపోతున్నారు. సో నేషనలిస్టిక్, మైక్రోస్కోపిక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది కాంపిటీటర్గా వాళ్ళు వచ్చి దే ఆర్ ఓవర్టేకింగ్ అని ఇప్పుడు చైనా చేసింది కదా. ఇప్పుడు 25 years బ్యాక్ చైనా ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నౌ చైనా ఈజ్ ఛాలెంజింగ్ అమెరికా ఇన్ హైటెక్ అండ్ దెన్ ఇన్ మ్యానుఫ్యాక్చర్, ఆల్ ఫీల్డ్స్లలో అమెరికాకి అప్పిస్తుంది. సో ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇది అంటే నేషనలిస్టిక్ యాటిట్యూడ్, కాన్సెప్ట్ చాలా కంట్రీస్లో డెవలప్ అయిపోయింది. సో అది
ఫర్ సమ్ టైం తప్పదు కదా. సో రాబోయే రోజులు ఈ ఎఫెక్ట్ కొంచెం ఫైనాన్షియల్గా ఆర్థిక మాంద్యం ఆ దిశకే వెళ్ళే అవకాశం ఉందా? ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు టూ మచ్ రిస్ట్రిక్షన్స్ రావడం వల్ల ఏమవుతుంది అంటే గ్రోత్ దెబ్బతింటుంది. ఫ్రీగా బిజినెస్ జరిగినప్పుడే ప్రాస్పెరిటీ పెరిగిపోతుంది. నువ్వు ట్యాక్స్లు ఎక్కువ ఇంపోజ్ చేసినావు అనుకో, సింపుల్ తారీఫ్స్ మీద ఆలోచిద్దాం. ఎక్కువ తారీఫ్ వేయటం వల్ల ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది, దాన్ని కొనటం తగ్గిస్తారు వాళ్ళు, ప్రొడక్షన్ తగ్గుతుంది కదా. డిమాండ్ తగ్గినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది, దాంతో మాంద్యం రాక తప్పదు కదా. అదే ఒక పాయింట్ వరకు ఓకే టాలరబుల్. నేను 100% వేసేస్తానని ట్రంప్ ఏదైతే అంటున్నాడో 100% వేసేస్తే అక్కడ ఎవడు కొంటాడు? ఒక మాటలో చెప్పాలంటే సార్, ఫైనల్గా ట్రంప్ కారణంగా వరల్డ్ వార్ లాంటివి ఏమన్నా వస్తాయా, లేదంటే ఈ వాణిజ్య వారేనా? మనం కొద్దిగా ట్రంప్ మైండ్ కనుక కొద్దిగా డీప్గా అంటే థింక్ చేసి చూసినట్టయితే, ఈజ్ నాట్ ఫర్ వార్, ఈజ్ ఫర్ మనీ. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ సింపుల్గా చెప్తున్నాడు కదా ఆయన. మొన్న డిస్కషన్లో చూస్తున్నట్టయితే సరే, అంతకుముందు నుంచి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, లేకపోతే అమెరికా ఫర్ అమెరికన్స్, తర్వాత మేక్ ఎవ్రీథింగ్ హియర్, ఇదంతా వచ్చేసి వేస్టేజ్ అంతా కట్ చేయటం అనేది, తర్వాత రెసిప్రోకల్ తారీఫ్స్ అయ్యేది అనేది. మనం ఎందుకు వై షుడ్ వై అంటే స్పెండ్ మనీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ నాటో కూడా. తర్వాత వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా అమెరికన్ కంట్రిబ్యూషన్స్. ఎంత మనీ గురించి ఆలోచన ఎక్కువ ఉంది తప్ప. సో ట్రేడ్ వార్ వస్తుంది, వచ్చిందంటారా? ఆల్మోస్ట్ ఎస్, ట్రేడ్ వార్. సో నో వరల్డ్ వార్, ట్రేడ్ వార్, ట్రేడ్ వారే. వరల్డ్ వార్ తీసుకోవటం వల్ల తనకేం బెనిఫిట్ ఉండదు, ట్రేడ్ వార్ వస్తుంది. ట్రేడ్లో నేను కనుక ఎక్కువైతే నాకే బెనిఫిట్ వస్తుంది అని అదే ఆలోచిస్తున్నాడు తప్ప. ఈ ట్రేడ్ వార్లో మనం నెగ్గగలం అంటారా? భారత్ నిలబడగలం అంటారా? అదే ఇప్పుడు మనకు నిలబడగలుగుతామంటే నిలబడక తప్పదు. బట్ ఎంత స్ట్రాంగ్గా నిలబడతాం. ఓకే, ఇది గివ్ అండ్ టేక్ అనేది ఏదైతే ఉంటుందో దాంతో అయితే ఎంత స్ట్రాంగ్ ఉంటాము. సో ఇప్పుడు అడ్వాంటేజ్ చైనా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయి సప్లై చైన్ హెడ్ అయిపోయి ఏదైతే చైనా అడ్వాంటేజ్ తీసుకున్నదో అటువంటి అడ్వాంటేజ్ మనం తీసుకోలేకపోయాము. సో ఇప్పుడు సప్లై చైన్ డైవర్సిఫికేషన్ వస్తున్నప్పుడు మనం కూడా ఏంటంటే కాంపిటేటివ్గా ఉండాల్సి వస్తుంది, ప్రైస్లో, క్వాలిటీలో, లేకపోతే మనం డౌన్ అయిపోతాం. సో అదొక పార్ట్ అయితే మన రూపీ తగ్గుతూ వచ్చింది, ఈ గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది. ఈ ట్రేడ్ వార్లో ఈ గోల్డ్ రేట్ ఇంకా పైకి వెళ్ళటమేనా, తగ్గేదే ఉండదా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో? ఇప్పుడున్న పరిస్థితుల తర్వాత ఇంకా కొంత టైం పడుతుంది స్టెబిలైజ్ కానికి. ట్రేడ్ వార్ అన్నప్పుడు ఏ దేశం కరెన్సీ ఆ దేశం కరెన్సీని స్టెబిలైజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా ఎవరి వాళ్ళే గోల్డ్ ఎగబడి కొంటవేనా? ఇప్పుడు మీరు గోల్డ్ కొనటం అని అంటే, ఇప్పుడు గోల్డ్ మనం బయట నుంచి కొనాం అనుకుంటాం, నీ దగ్గర డాలర్స్ పౌండ్స్ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి కొంటావు? అంతే కదా. సో డాలర్స్ పౌండ్స్ కావాలంటే మళ్ళీ నీ ట్రేడ్ నీ బిజినెస్ కూడా మరి చేయాల్సి వస్తుంది కదా. వెన్ యూ సెల్ సంథింగ్ అక్కడ ఒట్టింది కదా నీకు ఇది వచ్చేది. అది లేనప్పుడు మనకు తక్కువ డాలర్లు ఉన్నప్పుడు మనం కొనలేము గోల్డ్, కాబట్టి మనకు రూపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఇది కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ బిఫోర్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు, ఆఫ్టర్ దట్ అయితే లక్షల కోట్లు సర్క్యులేషన్ పెరిగింది. డిజిటల్ ఎకానమీ వచ్చేసి మన అంతా తగ్గిపోతుందని ఏదైతే చెప్పారో 28 lakh crore ఏదో సప్లై పోయి అది 32-35 దాకా పోయింది. మరి అలా పోయినప్పుడు అదే రేషియోలో ఇంకా కొద్ది ఎక్కువనే అది డిప్రిషియేట్ అవుతుంది కదా రూపీ. నువ్వు కనుక ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నువ్వు తగ్గించుంటే స్ట్రాంగ్ అయిపోవు. ఓకే, నువ్వు ఎక్కువ ప్రింట్ చేసుకున్నావు కాబట్టి తర్వాత నీ ట్రేడ్ సర్ప్లస్ కనుక ఎక్కువ ఉంటే నీ కరెన్సీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఈ ట్రేడ్ వార్లో బిట్ కాయిన్ వ్యవహారం ఒకటి బయటకు తీసాడు కదా ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్గా. ఒక చిన్న ఐడియాతోటి ఒక 1 అవర్లోనే 24 లక్షల కోట్ల డాలర్లు ఆయన ఏదో గెయిన్ అయ్యాడు అన్నాడు. 24 లక్షల కోట్లు.
ఇప్పుడు అది ఎలా జరుగుతుంది అంటే బిట్ కాయిన్ బ్యాన్ చేయాలని దెర్ వాజ్ ఎ మూమెంట్ ఈవెన్ ఇన్ అమెరికా, ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా. ఇప్పుడు మన దగ్గర కూడా మనం ఇంకా వీ హ్యావ్ నాట్ రికగ్నైజ్ దిస్ అఫీషియల్గా బిట్ కాయిన్ అనేది. అమెరికాలో బిట్ కాయిన్ బ్యాన్ చేయాలని మూమెంట్ వచ్చినప్పుడు బిట్ కాయిన్ మొత్తం అంటే పాలసీ తీసుకొస్తారేమని డౌన్ 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 అయిపోయింది. ట్రంప్ ఎలక్షన్ గెలవగానే ట్రంప్ మొదటి నుంచే ఫర్ బిట్ కాయిన్, వర్చువల్ కరెన్సీ వల్ల దానివల్ల నష్టం ఏం లేదు, యూఆర్ ఇంక్రీజింగ్ వెళ్తా అంటాడు. ఇక ఎలన్ మస్క్ అయితే బోర్డ్ అంతా ఇన్వెస్ట్ చేశాడు దాంట్లో. దానివల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుందా? దానివల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది లేకపోతే వీక్ అవుతుంది అనేది మాత్రం కొద్దిగా డిఫికల్ట్ నౌ, ఎందుకంటే డేటా సరి అయింది, దానికి ఈక్వల్ అది ఆల్మోస్ట్ ఇది ప్యారల్ కరెన్సీ అన్నట్టే కదా. అయితే ఒకప్పుడు ఏది బిట్ కాయిన్ ట్రేడింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ అది కొలాప్స్ అయిపోయినప్పుడు బిట్ కాయిన్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు డాలర్ అనేది కొలాప్స్ కాదు కదా అలా, ఇది ఏంటంటే రియల్ కరెన్సీ, అది వర్చువల్ కరెన్సీ. సో దాంతో అది పెరిగినప్పుడు డాలర్ కొద్దిగా వీక్ అవుతున్నట్టు అనిపించింది, దెర్ ఇస్ నో డౌట్. కానీ అది వర్చువల్ కరెన్సీ కాబట్టి, డాలర్ రియల్ కరెన్సీ కాబట్టి స్లోగా డాలర్కు ఉన్న స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతూనే పోతుంది, కానీ పడిపోవట్లేదు. ఓకే. కానీ బిట్ కాయిన్ ఏంటంటే ఇది స్పెక్యులేటివ్ టైప్ వర్చువల్ కరెన్సీ కాబట్టి దాంతో ఆఫ్ కోర్స్ బిజినెస్ జరుగుతూనే ఉంది. పీపుల్ ఆర్ బయింగ్ విత్ బిట్ కాయిన్స్. ఇట్ ఇస్ నథింగ్ బట్ షేర్ అంటారా? అంటే ఒకవేళ ఆల్మోస్ట్ షేర్ మార్కెట్ లెక్కనే బిట్ కాయిన్. కాకపోతే ఏంటంటే ఈ షేర్ తోటి మీరు యూ కెనాట్ బై, ఓకే ఇప్పుడు యూ వాంట్ ఇన్ బ్లాక్ మార్కెట్లో యూ వాంట్ బై కలెస్నికోవ్స్ ఆర్ అదర్ గూడ్స్ కొనుక్కోలేము, షేర్స్ కొనుక్కోలేరు, దీంతో ఓకే. ఎందుకంటే అదర్ పార్టీస్ యాక్సెప్ట్, అంటే సమాంతరంగా కరెన్సీకి అదే ప్యారలల్ కరెన్సీ ఇది, ప్యారలల్ కరెన్సీ. సో అదర్ పార్టీస్ యాక్సెప్టింగ్ ఆ బిట్ కాయిన్స్ తోటి నీకు అమ్మేస్తున్నారు, యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ బిట్ కాయిన్స్. ఓకే. కానీ షేర్స్ అలా చేయలేవు కదా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా సార్ బిట్ కాయిన్? అదేంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మన దగ్గర నువ్వు ఇక్కడే ఉన్నావు, యు ఆర్ ఇన్ ఇండియా, సో యూ వాంట్ టు ఇంపోర్ట్ సంథింగ్ ఫ్రమ్ అమెరికా, ఓకే, బై చేసుకోవాలనుకున్నావు. అక్కడున్న ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారో వాళ్ళు కూడా బిట్ కాయిన్ డీల్ చేస్తున్నారు అనుకో, ఓకే. సో దే విల్ సెల్ ఇట్, ఓకే దిస్ మచ్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఇది మళ్ళీ అగైన్ డాలర్ వాల్యూ చూస్తున్నారు కదా, ఓకే, డాలర్తో కంపేర్ చేసి చూస్తున్నారు కాబట్టి ఓకే ఇది ఇంత ఉన్నది, నువ్వు 100 బిట్ కాయిన్స్ ఇచ్చేస్తే ఒక $10,000 వాల్యూ గూడ్స్ నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావు, దే యాక్సెప్ట్ దట్ బిట్ కాయిన్స్ అండ్ దెన్ పంపించేస్తారు అది. ఓకే. సో అందుకనే అది థ్రైవ్ అవుతుంది. ఒకప్పుడు అది జరగకూడదు అనుకున్నారు, కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్స్ లీగల్ కరెన్సీ లెక్క చేయనికి, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎట్ 100% డిక్లేర్డ్ లీగల్ కరెన్సీ, బట్ ఇట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఓవరాల్గా ఈ ట్రేడ్ వార్లో కీ రోల్ గోల్డ్ పోషిస్తుందంట. డెఫినెట్గా గోల్డ్ అనేది అందుకనే కదా ఇప్పుడు మొదటి నుంచి చూసినప్పుడు కూడా ఫ్రమ్ ఏజెస్ ఏదైనా వరల్డ్ లోపల రీజన్స్ లోపల ఎప్పుడైనా ఇటువంటి అలజడులు జరిగినప్పుడు, ఇన్స్టెబిలిటీ ఏర్పడ్డప్పుడు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే పోతుంటుంది. ఎందుకంటే అది స్టాండర్డ్. ఈవెన్ కరెన్సీస్ కూడా దైర్ వాల్యూ గోల్డ్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం 91లో మనకు క్రైసిస్ వచ్చినప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనకు డబ్బులు లేవు మనం కొనుక్కోనికి. ఒక 3 వీక్స్ ఇంపోర్ట్ చేసుకునేంత వాల్యూ ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ లేక మనం గోల్డ్ను లండన్కు తాకట్టు పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. అంటే అది చంద్రశేఖర్ అనుకుంటా, చంద్రశేఖర్ గారు పిఎంగా ఉన్నారు అంతే కదా. 91 చంద్రశేఖర్ తర్వాత మన ఇది ఈయన ఈపీ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టారు తాకట్టు. అంటే మన్మోహన్ సింగ్ అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్. ఆ స్టేజ్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కరెక్ట్ ఇట్ ఎగ్జాక్ట్లీ.
అంతే మరి 91లో లిబరలైజేషన్ వచ్చినప్పుడు చంద్రశేఖర్ తోటి వచ్చింది, బట్ లేటర్ ఆన్ సో తాకట్టు పెట్టారు అప్పుడు, తాకట్టు పెట్టారు. సో అందువల్ల గోల్డ్ కీ రోల్ పోషించబోతున్నారు రేపు రాబోయే రోజు. నేచురల్గా ఉంటుంది. ట్రంప్ ఎంత ఎగిరి పడితే గోల్డ్ కూడా అంత ఎగిరి పడిద్ది అంటారు, అంత ఎగిరిద్ది అంటారు. అంతేగా ఒక మాట అందరికి అర్థమయ్యేటట్టు. నేచురల్గా అంతే కూడా. ఆల్ కరెన్సీస్ ఏమైనా అప్రిషియేట్ అయినా కానీ గోల్డ్ అప్రిషియేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి సార్, నరేంద్ర మోడీ గారు దీనికి ఏదో ఆల్టర్నేటివ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి 2015లో ఈ ఇండియాలో ఉండేటువంటి గోల్డ్ ఏదైతే ఫైనాన్షియల్ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలోకి రాలేదో దాన్ని అందరినీ తీసుకురావడానికి ఏదో రకరకాల ప్లాన్స్ పెట్టారు, గోల్డ్ బాండ్స్ అని అవన్నీ అని ఏదో. అది అసలు తీసుకురాగలరా? ఇప్పుడు తీసుకురావాలంటే ఇప్పుడు అది మీరు అనేది కరెక్ట్ పాయింట్ ఏంటంటే 30,000 టన్నులు ఉందండి సార్ సుమారుగా. ఇది ఆర్థిక వ్యవస్థలోకి రానిటువంటి. అదే చెప్తున్నాను, గోల్డ్ అంత గోల్డ్ ఉంటుంది ఇండియాలో, ఇంకా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు ఎంతో గోల్డ్ తీసుకొని ఆర్నమెంట్స్ అన్ని తీసుకొని ఎక్కడ పెట్టుకుంటే ఇంట్లోనే ఉంటున్నాయి కదా. ఆ గోల్డ్ అంతా ఇప్పుడు బ్యాంక్స్లలోకి తీసుకొని దాని వాట్ ఎవర్ వర్త్ అమౌంట్ను కనుక రిలీజ్ చేసేసి ఇన్వెస్ట్మెంట్లు కనుక పెడితే ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది గోల్డ్. కాకపోతే అంత డెడ్ ఏం కాదు, ఎందుకంటే అప్రిషియేట్ అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే అమ్ముకుంటావో లాభం వచ్చేస్తే కానీ అప్రిషియేట్ ఇండివిజువల్గా అవుతుంది, బట్ కంట్రీకి కాదు కదా. అదే నేను అనేది, అది ఇండివిజువల్కి వస్తుంటుంది. సో మీరు అన్నట్టు అదే కంట్రీకి ప్రొడక్షన్లో ఉపయోగపడట్లేదు. సో ఇట్స్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి గ్రోత్ కావట్లేదు. అది కానీకి ఈ గోల్డ్ని అట్రాక్ట్ చేయడానికి వేరియస్ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. కానీ ఇక పబ్లిక్లో ఆ మైండ్ సెట్ అనేది ఎంతకాలం అయితే ఉంటుందో, గోల్డ్ నేను ఎక్కడ పెట్టుకోవద్దు, పర్సనల్గా ఇంట్లోనే పెట్టుకోవాలి, నా మెత్త కిందనే పెట్టుకోవాలి, ఇలానే ఉంచుకోవాలనుకున్నంతకాలం ఏ స్కీములు పెట్టినా అంత సక్సెస్ కావట్లేవు. కాకపోతే ఇప్పుడు గోల్డ్ లోన్స్ అని ఇస్తూనే ఉన్నారు, బ్యాంకులలో పెట్టేస్తే అది ఇస్తున్నారు. అంటే అది పార్ట్ ఆఫ్ ద స్కీమ్స్. అది గోల్డ్ అక్కడ ఉండబట్టి దాని ఈక్వల్ అమౌంట్ వస్తుంది కాబట్టి నువ్వు అది వాడుతున్నావు, నువ్వు ప్రొడక్టివ్గా వాడుతున్నావా, కన్జ్యూమ్ చేస్తున్నావు, బట్ ఎనీ ఎకానమీలో పార్ట్ అయిపోతుంది అది. కానీ అంతా కావట్లేదు. అదే ఇప్పుడు వాళ్ళు ఎవరు అవసరం కొద్ది పెట్టారు, అదే ఒకటి లిమిటెడ్, వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్. అదే ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, అవసరాన్ని బట్టి. కానీ మిగతా రిచ్ పీపుల్ అంతా బోల్డ్ అంతా గోల్డ్ ఇండ్లలోనే పెట్టుకుంటారు, బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్. దానివల్ల ఇండియా ఇప్పుడు కూడా పూర్గానే ఉందంటారా? ఎప్పటికీ పూర్గానే ఉంటుంది ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇది ఇట్స్ కెప్ట్ ఇన్ ద లాకర్, ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ నాట్ అంటే మనకు ఉపయోగపడట్లేదు. అందుకని ఇప్పుడు కనీసం మన ఇప్పుడు ఏది టెంపుల్స్లలో గోల్డ్ అంత గోల్డ్ పెట్టారు కదా. సో అది సెన్సిటివ్ పాయింట్ అయిపోయి దాన్ని టచ్ చేయొద్దు, అది చేయొద్దు అని ఏదో అనుకుంటున్నారు. కానీ అదే కనుక ట్రెండ్ సోర్స్లో అది అక్కడ ప్రజలలో ఇంత గోల్డ్ కనుక మనం సర్క్యులేషన్లోకి ప్రొడక్టివిటీకి ఉపయోగిస్తే ఇండియా విల్ బికమ్ రిచర్. అప్పుడు డాలర్ రేటు మనం తగ్గించగలం. డాలర్ అంటే ఆ రూపీ అప్రిషియేట్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అది డాలర్ వాల్యూ డాలర్ కంటిన్యూ అవుతున్నట్టుగా మన రూపీ కూడా ఇంత పడిపోయిన స్టేజ్ నుంచి మళ్ళీ ఇంత పెరుగుతూ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏంది మన అందరికి తెలుసు కదా, ఆల్మోస్ట్ 4 రూపీస్కో ఏదో 5 రూపీస్కో ఒకప్పుడు డాలర్ ఉండేది. అసలు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఈక్వల్ ఉండేదంట కదా. అంటే అదే అప్పుడైతే ఇంకా ఈక్వల్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా అంటే 90 రూపాయల దాకా, ఇప్పుడు 88 చిల్లర. అవును, 88 దాకా వెళ్తుంది. మరి ఇప్పుడు డ్రాస్టిక్ నిర్ణయం, గోల్డ్ను బయటకు తీసుకొచ్చే డ్రాస్టిక్ నిర్ణయం తీసుకోవాలంటారా ఇండియన్ గవర్నమెంట్? డ్రాస్టిక్ మెజర్స్ తోటి సక్సెస్ కాదు ఏ రూల్ అయినా. సో ఇదంతా పబ్లిక్ దగ్గర ఉన్నది, అది బై ఫోర్స్ నువ్వు గుంజుకోలేవు. డ్రాస్టిక్ మెజర్ అంటే బై ఫోర్స్, అలా కాదు. ఇన్సెంటివ్స్ క్రియేట్ చేసి అవేర్నెస్ కనుక తీసుకొస్తే, ఓ మనం ఇక్కడ దాచుకోవటం వల్ల మనకు లాస్ అవుతుంది, మనం ప్రొడక్టివిటీలో కనుక దీనికి పెడితే మనకి ఇంత లాభం వస్తుంది అనేది ప్రజల్లోకి రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఓకే బ్యాంకులో పెట్టేసి డబ్బు తీసుకుంటారు. కానీ అది 2015 నుంచి చేస్తుంటే ఇప్పటి వరకు రిజల్ట్ 1% 2% వచ్చింది అంటున్నారు. అదైతే నిజమే. మరి ఇప్పుడు అదే ఇప్పుడు అంతకుముందు ల్యాండ్ సీలింగ్ యాక్టివిటీ ఏ విధంగా అయితే ల్యాండ్ అంతా ఈ ల్యాండ్ లార్డ్స్ నుంచి తీసేసుకున్నారు,
అలాంటిది అవసరం లేదంటారా బంగారం తీసుకురావడానికి బయటికి? ఇప్పుడు ల్యాండ్ అంటే మనకు కనిపిస్తుంది, అంటే బంగారం ఎక్కడ పెట్టిండ్రు ఏం చేసినట్టే నువ్వు పోయి ఎవ్రీ హౌస్లో రైడ్ చేసి అంత సర్చ్ చేసి ఇవన్నీ గుంజుకొని రావస్తా, అది కటాస్ట్రఫీ, అది కాని పని. ఇప్పుడు ఏదైనా మనకు ఎదురుగా ఉందంటే ల్యాండ్ సీలింగ్ అనేది 100 ఎకరాలు కనిపిస్తూనే ఉన్నది, 100 ఎకరాలు ఆటోమేటిక్గా మెజర్ చేసిన అంతే ఉంటుంది, చూసిన అంతే ఉంటుంది. సో దానివల్ల ఇండివిజువల్కి ఇంత కంపెన్సేషన్ డబ్బులు తీసుకొని గవర్నమెంట్ తీసేసుకున్నది, అప్పుడు లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ ఇప్పుడు అదే ఈ బంగారం తీసుకొని రైడ్ చేసి ఎన్ని చేసినా కానీ ఎక్కడ పెట్టింది అది అంత ఈజీ వే కాదు, అది అంటే ప్రాక్టికబుల్ కాదు, అది ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాకపోతే పర్సువేషన్లో మీరు అన్నట్టు 1%, 2%, 3% కంటే ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇంకేం చేయాలనేది ఇన్నోవేటివ్ మెథడ్స్లో. నేచురల్గా ఇప్పుడు ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి మనం ఆలోచించలేదు, హ్యాండ్ టు మౌత్ పరిస్థితిలో ఉన్న రోజులు పోయి ఇప్పుడు ఆఫ్ కోర్స్ రాకెట్లు పంపిస్తున్నాం, డెవలప్ అవుతూనే ఉంది, బట్ స్లోగా అవుతున్నది. సో దీనికి బేసిక్ థింగ్ ఏంటంటే ఇది గోల్డ్ అనేది ఒకటి ఐటమ్ యూ కెన్ హైడ్ ఎనీవేర్, ల్యాండ్ అనేది ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. సో ఆ మెజర్స్ల వల్ల ఏదైతే జరిగిందో అటువంటి మెజర్స్ దీనికి అప్లై కావు. సో న్యాచురల్గా పర్సన్ హోల్డింగ్ గోల్డ్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో దీన్ని నేను మల్టిప్లై చేసే అవకాశం ఉన్నది, మనకు లాభమే వస్తుంది కానీ నష్టం లేదు. ఇప్పుడు గోల్డ్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఎగ్జిబిషన్, న్యాచురల్గా అంత నా దగ్గర ఇంత ఆభరణాలు వేసుకొని పోతే అంటే ప్రజలకు చూపించుకోవాలి నేను ఇంత రిచ్ ఇది ఉన్నది అనేది. నీకు ఎంత ల్యాండ్ ఉన్నా కానీ నువ్వు చూపించుకునేది దీని అక్కడ ఎక్కడో ఉంటుంది. సో ఇది అనేది డైలీ లైఫ్లో చూపించుకునేది కాబట్టి అందుకనే దగ్గర ఉండాలని ఫీల్ అవుతారు, తర్వాత దాచుకోనికి వీలు ఉంటుంది. ఏదైనా ఇండియన్ సమాజంలో మార్పు రావాలి, అన్మిసైల్డ్ ఏదంటారు మీరు ట్రంప్ని అన్గైడెడ్ మిసైల్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ దగ్గర ఉన్న గోల్డ్ అంతా బయటకు వస్తే తప్ప మనం నిలబడలేమంటారు ట్రేడ్ వార్లో. ఇండియన్ గోల్డ్ అంతా మనం బయటికి తీసుకొచ్చి మన ప్రొడక్టివిటీలో పెడితే రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అయిపోతుంది, లేదంటే ట్రంప్ దెబ్బకి డౌన్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.